హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డాన్స్ చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. నాగర్ కర్నూలు జిల్లా రాచలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాచలపల్లి నుంచి మాదన వరకు బీటీ రోడ్డుగా మార్చాలని బీజేపీ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా అభివృద్ధి చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని అన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుగట్టు జాతరకు చేయని పనులకు ఎంపీలు చేసి నిధులు సహా చేశారని మాజీ ఎంపీపీ రేగట్టి మల్లికార్జున రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సుమారు 35 లక్షల నిధులు దుర్వినియోగం జరిగాయని మాజీ ఎంపీపీ రేగట్టి మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. వైసీపీపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పక్క ఇళ్ల నిర్మాణ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. నాసిరకమైన నిర్మాణాలు చేశారని ఆయన మండిపడ్డారు. వరిగొండలో గిరిజనులకు నిర్మించిన పక్కా గృహాలు కాలితో తంతే పడిపోయే విధంగా ఉన్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వినాయక నిమజ్జనానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కూటమి సర్కార్పై రజక సంఘం నాయకులు రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక వృత్తిదారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసిందని ఆయన మండిపడ్డారు. రజక వృత్తిదారుల సమస్యలపై ఈ నెల 10న కొత్తపల్లిలో మహాసభను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కడప నియోజకవర్గంలో అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు పేదల పట్ల నిర్లక్ష్యంగా వహించి పేదలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. ఎవరైతే పేదల కోసం పాటుపడే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తారో అలాంటి నేతల్ని అధికారంలో ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించిందన్నారు. వైసీపీకి రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏర్లీ పారుతుందన్నారు. మద్యంతో ఈ ప్రభుత్వం సంపాదించిన ఆదాయం ఏ ప్రభుత్వం కూడా సంపాదించలేదని అన్నారు. కళ్యాణదుర్గానికి, రాయదుర్గానికి నీళ్లు ఇవ్వకుండా కుప్పానికి నీళ్లు ఎలా తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పానికి నీళ్లు ఇవ్వడం గొప్పగా ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.